ప్రతి రాజకీయ నాయకుడి వెనుక ఒక ఎన్నిక ఉంటుంది. కానీ కొందరు నాయకుల వెనక ఒక ఉద్యమం ఉంటుంది. ప్రతి నాయకుడికి ఒక పదవి ఉంటుంది. కానీ కొందరి జీవితమే ఒక పోరాటం అవుతుంది. ప్రజలు చప్పట్లు కొట్టినప్పుడు నాయకుడిగా నిలబడడం గొప్ప కాదు. ప్రజలు రాళ్లు విసిరినా, కేసులు పెట్టినా, జైలు జీవితం ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా నిలబడ్డం అదే అసలైన నాయకత్వం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఒక పదవి గురించి కాదు, ఒక ప్రయాణం గురించి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన యువకుడు వేలాది కార్యకర్తలకు ప్రేరణగా ఎలా మారాడు? ఒక కార్పొరేటర్ రెండుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎలా ఎదిగాడు? ఒక ఉద్యమకారుడు దేశ హోంశాఖ సహాయ మంత్రిగా ఎలా బాధ్యతలు చేపట్టాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకే ఒక్క పేరు: బండి సంజయ్ కుమార్. చరిత్రలో ప్రతి విజయానికి ఒక ప్రారంభం ఉంటుంది. 1971 జూలై 11న కరీంనగర్లో జన్మించిన బండి సంజయ్కి రాజకీయాలు వారసత్వంగా రాలేదు. పదవులు కుటుంబం నుంచి రాలేదు. అధికారం చేతిలో పడలేదు. అతని చేతిలో ఉన్నది ఒక్కటే: సిద్ధాంతంపై నమ్మకం. చిన్న వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో స్వయం సేవకుడిగా చేరిన ఆయన తర్వాత అఖిల భారత విద్యార్థి పరిషత్లో విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం ఉచిత కోచింగ్ కార్యక్రమాలకి సహకరించడం, విద్యార్థి సమస్యలపై ఉద్యమాలు నిర్వహించడం ద్వారా ప్రజా జీవితంలో తొలి అడుగులు వేశారు. ఎంతోమందికి రాజకీయాలు ఒక కెరీర్ అయి ఉండొచ్చు. కొందరికి రాజకీయం అంటే సేవ. సేవ అంటే ప్రజల మధ్య జీవించడం. ప్రజల మధ్య ఉంటేనే సమస్యలు తెలుస్తాయి. సమస్యలు తెలిసినప్పుడే పోరాటం మొదలవుతుంది. అందుకే విద్యార్థి నాయకుడిగా మొదలైన ప్రయాణం భారతీయ జనతా యువమోర్చా వరకు వెళ్ళింది. అక్కడ నుంచి కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా సామాన్య ప్రజలకు రుణాలు అందేలా కృషి చేశారు. తర్వాత కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా ఎన్నికై స్థానిక సమస్యల పరిష్కారంపై పనిచేశారు. నాయకుడంటే ఎయిర్ కండిషన్డ్ గదిలో కూర్చొని ఫైళ్ల మీద సంతకాలు చేసే వ్యక్తి కాదు, వీధిలో నిలబడి ప్రజల మాట వినే వ్యక్తి. అందుకే కాలం గడిచే కొద్దీ కరీంనగర్ ప్రజలు ఆయనలో ఒక రాజకీయ నాయకుడిని కాదు, తమ తరఫున మాట్లాడే వ్యక్తిని, తమ వాడిని చూడడం ప్రారంభించారు. 2019లో కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ని లోక్సభకి పంపించారు. అది కేవలం ఒక ఎన్నికల విజయం కాదు, ఒక కార్యకర్తపై ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనం. కానీ ఆయన ప్రయాణం అక్కడితో ఆగలేదు. అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. ఒక రాజకీయ నాయకుడిని అర్థం చేసుకోవాలంటే అతను గెలిచిన ఎన్నికలు చూడాల్సిన అవసరం లేదు. అతను ఓడిపోయిన రోజుల్లో ఎలా నిలబడ్డాడో చూడాలి. ఎందుకంటే విజయం మనిషికి అభిమానులనిస్తుంది, కానీ పరాజయం మాత్రమే నిజమైన కార్యకర్తల్ని మిగులుస్తుంది. బండి సంజయ్ రాజకీయ ప్రయాణం కూడా అలాంటిదే. అధికారంలో లేని రోజుల్లో కూడా ప్రజల మధ్య ఉండడాన్ని ఆయన ఎప్పుడూ ఆపలేదు. వర్షం పడితే రైతు పొలంలో కనిపించారు. వరదలొస్తే బాధితుల మధ్య కనిపించారు. విద్యార్థులు ఆందోళన చేస్తే వారి పక్కనే నిలబడ్డారు. నిరుద్యోగ యువత ప్రశ్నిస్తే వారి గళాన్ని తన గళంగా మార్చుకున్నారు. రాజకీయాల్లో చాలామంది ప్రజల దగ్గరికి ఎన్నికల సమయంలో వెళ్తారు, కానీ కొంతమంది నాయకులు మాత్రమే ప్రజల కష్టాల్లో కనిపిస్తారు. అలాంటి నాయకత్వమే క్రమంగా కరీంనగర్ ప్రజల విశ్వాసాన్ని సంపాదించింది. 2019లో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయన కేవలం ఒక ఎంపీ కాలేదు, తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకి కేంద్ర బిందువయ్యారు. పార్లమెంట్లో మాట్లాడినప్పుడు కరీంనగర్ స్వరం వినిపించాలన్నదే ఆయన ప్రయత్నం. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు కాదు, ప్రజల సమస్యలని దేశం దృష్టికి తీసుకువెళ్లడం అని కూడా భావించారు. ఢిల్లీలో ఉన్న ప్రజలతో సంబంధాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. అయితే ఆయన రాజకీయ జీవితాన్ని మరో మలుపు తిప్పింది తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత. ఆ బాధ్యత స్వీకరించిన తర్వాత తెలంగాణ అంతటా పార్టీని గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని సంకల్పించారు. రోజుకి 100 కిలోమీటర్లు ప్రయాణం, డజన్ల కొద్దీ సమావేశాలు, వేలాది కార్యకర్తలతో ప్రత్యక్ష భేటీలు, రాష్ట్రం నలుమూలల పర్యటనలు. ఇవి కేవలం రాజకీయ కార్యక్రమాలు కాదు, ఒక సంస్థని కార్యకర్తల భుజాల మీద నిర్మించే ప్రయత్నం. అందుకే ఆయన నాయకత్వంలో ఎక్కువగా వినిపించినటువంటి మాట: కార్యకర్తే పార్టీకి వెన్నెముక. ఒక కార్యకర్తకి తన నాయకుడు తన పేరు గుర్తుపెట్టుకోవడం అంటేనే పెద్ద గౌరవం. ఆ గౌరవాన్ని ఇవ్వడానికి, వారితో కలిసి నడవడానికి, వారి ఇళ్లకు వెళ్ళడానికి, వారి కుటుంబాలను పరామర్శించడానికి బండి సంజయ్ సమయం కేటాయించేవారని కార్యకర్తలు కూడా చెబుతుంటారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అంటే విమర్శించడం మాత్రమే కాదు, ప్రజల తరఫున ప్రశ్నించడం కూడా. అది ఇసుక సమస్య అయినా, పోడు భూముల అంశమైనా, నిరుద్యోగుల ఆందోళనలైనా, విద్యార్థుల సమస్యలైనా వాటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమాలు చేపట్టారు. కొన్ని సందర్భాల్లో అరెస్టులు ఎదురయ్యాయి, కేసులు నమోదయ్యాయి, విమర్శలు వచ్చాయి. కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే పోరాటం చేసే వ్యక్తికి భయం మొదటి శత్రువు. ఆ భయాన్ని జయించిన తర్వాతే నాయకత్వం ప్రారంభమవుతుంది.
అందుకే బండి సంజయ్ని అభిమానించేవారు ఆయన్ని కేవలం రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, ఉద్యమ నాయకుడిగాను చూస్తారు. ఒక నాయకుడిని అతను ఎన్ని ఎన్నికలు గెలిచాడో చూసి గుర్తుపట్టరు. అతను ఏ విలువల కోసం నిలబడ్డాడో చూసి గుర్తుంచుకుంటారు. బండి సంజయ్ రాజకీయ జీవితంలో ఎన్ని సభలు చేశారన్నది ఒక విషయం. కానీ ఆ సభల్లో ఎప్పటికప్పుడు వినిపించిన ఒక మాట సనాతన ధర్మం. ఆయన దృష్టిలో సనాతన ధర్మం అంటే కేవలం ఒక మతం కాదు, వేల సంవత్సరాల నాగరికత, ఋషుల ఆలోచన, భారతీయ సంస్కృతికి పునాది. దేవాలయం అంటే కేవలం రాళ్లతో కట్టిన భవనం కాదు, ఒక గ్రామానికి ఆత్మ, ఒక సమాజానికి సంస్కృతి, ఒక తరం నుంచి మరో తరానికి అందే వారసత్వం. అందుకే దేవాలయాల పరిరక్షణ గురించి మాట్లాడినా, హిందూ సాంప్రదాయాల గురించి మాట్లాడినా, సనాతన ధర్మం గురించి మాట్లాడినా ఆయన మాటల్లో ఒక స్పష్టత కనిపిస్తుంది. మన సాంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలి అనే ఒక సందేశాన్ని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు. సిద్ధాంతం చెప్పడం చాలా సులభం, సిద్ధాంతం కోసం నిలబడ్డం కష్టం. ఎందుకంటే సిద్ధాంతం కోసం నిలబడిన ప్రతి మనిషికి విమర్శలు వస్తాయి, ఆరోపణలు వస్తాయి, అపార్థాలు వస్తాయి. అయినా తాను నమ్మిన దారిలో నడవడం ఆయన రాజకీయ శైలిగా మారింది. ఆయనతో కలిసి పనిచేసిన చాలామంది కార్యకర్తలు ఒక మాట చెప్తారు, ఆయన ముందుగా కార్యకర్త, తర్వాతే నాయకుడు అని. ఎందుకనంటే ఆయనకు సంస్థ అంటే కేవలం ఒక పార్టీ కాదు, ఒక కుటుంబం. ఆ కుటుంబంలో చివరి వరుసలో నిలబడ్డ కార్యకర్త కూడా ముఖ్యుడే. అందుకే ఒక చిన్న కార్యకర్త ఇంట్లో జరిగిన విషాదానికి వెళ్ళడం, గాయపడిన కార్యకర్తను పరామర్శించడం, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం, ఇవి పెద్ద వార్తలు కాకపోవచ్చు, కానీ అవే ఒక నాయకుడి వ్యక్తిత్వాన్ని నిర్మించే సంఘటనలు. కరోనా మహమ్మారి సమయంలో కూడా ప్రజలకి వైద్య సహాయం అందించేందుకు, అవసరమైన వారికి తోడ్పాటు అందించేందుకు తన వంతు ప్రయత్నాలు చేశారు. ఆ కష్టకాలం ఒక విషయాన్ని మాత్రం చాలా గట్టిగా గుర్తు చేసింది, పదవి సంక్షోభ సమయంలో ప్రజలకు ఉపయోగపడితేనే దానికి విలువ ఉంటుంది అని. నాయకత్వం అంటే ఎప్పుడూ ముందుండి నడవడం కాదు, కొన్నిసార్లు వెనక నిలబడి వేల మందిని ముందుకు నడిపించడం. అది అసలైనటువంటి నాయకత్వం. ఒక కార్యకర్తలో ధైర్యాన్ని నింపగలిగితే, ఒక యువకుడిలో దేశభక్తిని పెంచగలిగితే, ఒక సమాజంలో తమ సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంచగలిగితే అదే నిజమైనటువంటి ప్రజా జీవితం. రాజకీయాలు మారతాయి, ప్రభుత్వాలు మారతాయి, పదవులు వస్తాయి పోతాయి, కానీ ఒక నాయకుడు తనను నమ్మిన ప్రజల గుండెల్లో నిలవాలంటే అతని మాటలో నమ్మకం ఉండాలి, అతని జీవితంలో క్రమశిక్షణ ఉండాలి, అతని ప్రయాణంలో పోరాటం ఉండాలి. బండి సంజయ్ ప్రయాణాన్ని చూసినప్పుడు చాలామంది యువకులు ఒక విషయం నేర్చుకుంటారు, ఒక సాధారణ కార్యకర్తగా మొదలుపెట్టిన అంకిత భావం ఉంటే దేశ పరిపాలనలో భాగమయ్యే స్థాయికి ఎదగొచ్చు అని. అదే ఆయన ప్రయాణం చెప్పే అతిపెద్ద సందేశం. ఒక మనిషి పుట్టినరోజుని అందరూ జరుపుకుంటారండి, కానీ ఒక ప్రయాణాన్ని మాత్రం చరిత్ర మాత్రమే గుర్తుంచుకుంటుంది. రాజకీయాల్లో ఒక పదవి సంపాదించడం గొప్ప విషయం కావచ్చు, కానీ ఆ పదవికి గౌరవం తీసుకురావడం ప్రతి ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక నాయకుడి జీవితాన్ని అతని శత్రువులు నిర్ణయించరు, అతని అభిమానులు కూడా నిర్ణయించరు, కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే కాలానికి అబద్ధం చెప్పడం ఎవరి వల్ల కాదు. బండి సంజయ్ అనే పేరు వినగానే కొంతమంది ఒక రాజకీయ నాయకుడు గుర్తొస్తాడు, మరికొందరికి ఒక ఉద్యమకారుడు గుర్తొస్తాడు, ఇంకొందరికి సనాతన ధర్మం గురించి గట్టిగా మాట్లాడే వ్యక్తి గుర్తొస్తాడు. ఇవి వేర్వేరు అభిప్రాయాలు కావచ్చు, కానీ అందరూ ఒప్పుకునే ఒక నిజం ఉంది, ఆయన తన నమ్మకాలను దాచుకుని రాజకీయాలు చేయలేదు. నమ్మిన దాన్ని ప్రజల ముందే చెప్పారు, అది నచ్చినా నచ్చకపోయినా వెనక్కి తగ్గకుండా చెప్పారు. అందుకే ఆయనకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ చర్చించకుండా వదిలేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ. అదే ప్రభావం చూపినటువంటి నాయకుడి లక్షణం. ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉండాలి, భిన్నాభిప్రాయాలు ఉండాలి, చర్చలు జరగాలి, కానీ ఆ చర్చల మధ్యలో కూడా దేశం ముందు, సమాజం ముందు, సంస్కృతి ముందు తన బాధ్యతని గుర్తుంచుకునే నాయకత్వమే ఎక్కువ కాలం నిలుస్తుంది. ఒక సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం కార్పొరేటర్, పార్లమెంటు సభ్యుడు, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ బాధ్యతలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఈ ప్రయాణంలో ప్రతి మెట్టు ఒక పదవిని కాదు, ఒక బాధ్యతని పెంచింది. బాధ్యత పెరిగే కొద్దీ అంచనాలు కూడా పెరుగుతాయి. అందుకే ప్రజలు ఒక నాయకుడిని కేవలం అభినందించరు, అతని నుంచి మరింత ఆశిస్తారు. అదే ప్రజాస్వామ్యం. ఈరోజు జన్మదిన సందర్భంగా ఒక నాయకుడికి మనం చెప్పాల్సిన శుభాకాంక్ష, మీరు ఇంకా ఎన్నో పదవులు పొందాలి అనేది కాదు, మీరు చేపట్టిన ప్రజాసేవ మరింత విస్తరించాలి.
మీరు నమ్మిన విలువలు మరింత మందికి స్ఫూర్తి కావాలి. మీ ప్రయాణం మరింత మంది యువతకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఇదే నిజమైన శుభ ఆకాంక్ష. ఈ దేశంలో ఎంతోమంది రాజకీయాల్లోకి వస్తారు. కొందరు అధికారాన్ని వెతుక్కుంటారు, కొందరు అవకాశాన్ని వెతుక్కుంటారు, మరికొందరు ఒక లక్ష్యాన్ని వెతుక్కుంటారు. ఆ లక్ష్యం ప్రజాసేవ అయినా, సిద్ధాంతమైన, సంస్కృతి పరిరక్షణ అయినా, వాటి కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రతి ప్రయాణం గౌరవించదగ్గదే. చివరిగా చిన్న మాట. పుట్టినరోజు అనేది వయసు పెరిగింది అని గుర్తు చేసే రోజు కాదు, బాధ్యత మరింత పెరిగిందని గుర్తు చేసే రోజు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, కార్యకర్తలు పెట్టుకున్న విశ్వాసాన్ని, దేశం అప్పగించిన బాధ్యతని మరింత గొప్పగా నిలబెట్టే మరో సంవత్సరానికి ఇది నాంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, మా ఆత్మీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఒక కార్యకర్తగా మొదలైన అడుగు ఒక నాయకుడిగా మారింది. ఒక నాయకుడి ప్రయాణం మరెందరో కార్యకర్తలకి దారిగా మారింది. ఈ ప్రయాణం కొనసాగాలి, పోరాటం కొనసాగాలి, ప్రజాసేవ కొనసాగాలి. బర్డ్ మీడియా తరఫున జన్మదిన శుభాకాంక్షలు, బండి సంజయ్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.